విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మేడం ఇప్పటిదాకా మీరు అన్నారు కౌ బేస్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు అన్నారు కదా. మళ్ళీ 40-50 ఇయర్స్ నుంచి కెమికల్స్ వాడడం జరిగింది అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో. మళ్ళీ ఇది మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ న్యాచురల్ గా కావాలంటే సాయిల్ ని న్యాచురల్ సాయిల్ గా మళ్ళీ చేసుకోవచ్చా మేడం? ఖచ్చితంగా చేసుకోవచ్చు సార్. ఓకే, ఇప్పుడు నేను అన్నట్టు మీకు గడ్డి మందులు కొడుతూ ఉంటారు పొలంలో జనరల్ గా. సో ఈ గడ్డి మందు ఒకసారి కొడితే 23 ఇయర్స్ దాని ఎఫెక్ట్ ఉంటది. అలాగా రైతు ఈ రోజు కెమికల్ ఫార్మింగ్ రసాయనాలు వాడి పంటలు పండించే రైతు దాదాపుగా ఒక పంట వేస్తే ఆ పంట అయిపోయేటప్పటికి ఒక 4-5 సార్లు కొడుతూనే ఉంటాడు. సో 4-5 సార్లు ఒక్కసారి కొడితేనే 23 ఇయర్స్ ఆ ఎఫెక్ట్ అలాగే ఉంటుంది సాయిల్లో. అందులోంచి పండిని మనం తింటున్నాం. ఆ ఎఫెక్ట్ ని మనం తీసేయడానికి 1-2 సార్లు జీవామృతం వాడితే చాలు. ఓకే, చాలా వరకు మాక్సిమం ఆ ఎఫెక్ట్ మొత్తం కెమికల్ ఎఫెక్ట్ మొత్తం సాయిల్ లోంచి పోతుంది. ఇప్పుడు సాయిల్ లో కూడా ఈ కెమికల్స్ ఈ గడ్డి మందులు ఇవన్నీ కొట్టడం వల్ల ఎర్త్ వామ్స్ ఏమీ లేవు. మనం చదువుకున్నాం ఎర్త్ వామ్స్ వానపాములు రైతు నేస్తామని. అంటే మట్టిలో అవే పని చేస్తాయి అనమాట. మనం చేసేది ఏముండదు. మనం మొక్క నాటుతాం, నీళ్ళు ఇస్తాం, ఎరువేస్తాం. సో దాన్ని తిని ఏదైతే ఆవు పేడ అది ఉందో దాన్ని తిని ఎర్త్ వామ్స్ పనిచేస్తాయి అనమాట. పంటలు పండించేది అక్కడ ఎర్త్ వామ్ యాక్చువల్ గా. సో ఇవన్నీ కూడా ఈ కెమికల్స్ వేయిగా మొత్తం చనిపోయాయి, ఏమీ లేదు. అదే రీజన్ మనకి ఇప్పుడు భూగర్భ జలాలు కూడా లేకుండా అయిపోయాయి. ఒకప్పుడు బావిలు లేదంటే చిన్న చిన్న తొట్టెల్లో ఒక 10-20 అడుగులు దవ్వితే నీళ్ళు వచ్చేటివి. ఇప్పుడు 40 అడుగులు 100 అడుగులు 400 పోయి 1200-1500 కూడా వేస్తున్నారు. వింటున్నాం. రీజన్ ఇదే అనమాట. ఎక్కడైతే ఈ కెమికల్స్ చల్లుతున్నారో అక్కడ ఎర్త్ వామ్స్ లేకుండా అయిపోతున్నాయి. సో దాని వల్ల చాలా నష్టం జరిగిపోతుంది మనకి. భూగర్భ జలాలు తీసుకునే కెపాసిటీ మట్టికి లేకుండా అయిపోతుంది. సో ఇవన్నీ ఈ జీవామృతం ఘనజీవామృతం అనేది వేసిన వెంటనే మనకి ఈ కెమికల్స్ ఏదైతే వాటి ఎఫెక్ట్ ఉందో భూమిలో ఇవన్నీ కూడా పోతాయండి. ఓకే, సో మనం ఈ జీవామృతాలు ఇవి వాడుకుంటూ రైతులు వ్యవసాయం చేసుకుంటే కూడా చాలు. మళ్ళీ మన మట్టిని మనం రిపేర్ చేసుకోవచ్చు, భూగర్భ జలాలు కూడా పెంచుకోవచ్చు మనం. అప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు బెంగళూరు చూసాం మనం, ఎంత ఒక 3 months బ్యాక్ వరకు చాలా వాటర్ స్కార్సిటీ వచ్చింది. సో ఇవన్నీ కూడా అంటే ఒకటి లింకప్ అవుతూ వచ్చాయి అన్నమాట. ఓకే, అంటే కెమికల్స్ వాడడం వల్ల తొందరగా ఉత్పత్తి అవుతుంది, తొందరగా మనకు సేల్ కి దగ్గరలో వస్తుందని ఉద్దేశంతో యూజ్ చేస్తారా మేడం? ఎక్కువ ఉత్పత్తి కోసమని ఒక భ్రమలో ఉన్నారు సార్. కానీ నిజానికి ఇందులో కూడా కరెక్ట్ గా మనం ఒక సిస్టమ్ ని ఫాలో అయితే కేవలం జీవామృతం ఘనజీవామృతం లేదా ఈ మజ్జిగతోటే మనం అద్భుతాలు చేయొచ్చు. అంటే ఒక 40 years నుంచి మట్టిని పాడు చేసి పెట్టేశారు. సో దాన్ని మనం రిపేర్ చేసుకోవాలంటే కొంత టైం ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇవాళ చెట్టు నాటి రేపు నీళ్లు పోసి ఎల్లుండి మనకి ఇన్ని కాయలు కావాలంటే అది రాదు. ఆల్రెడీ పాడు చేసి పెట్టేసాం కదా భూమిని. ఇప్పుడు మనమే ఉన్నాం, మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఆ సెట్ అవ్వడానికి కొంత టైం కావాలి కదా. మనం ప్రాపర్ ఫుడ్ ఇవ్వాలి, ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి. ఆ ఫుడ్ కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనం సెట్ అవుతాం. అక్కడ సాయిల్ కూడా అంతే. సో ఆ కెమికల్ దీంట్లో మొక్క నాటి మనం ఎప్పుడైతే ఇవన్నీ వాడి గోమూత్రం గోమయం జీవామృతాలు ఘనజీవామృతాలు వాడతామో అప్పుడు ఒక సర్టన్ టైం ఇచ్చిన తర్వాత సాయిల్ ఆటోమేటిక్ గా రెడీ తయారయ్యి అందులో కంటే కూడా ఇందులో మంచి టేస్ట్ మంచి న్యూట్రిషన్స్ ఉండే పంటలు మనం తీసుకోవచ్చు. సో ఇది ఒక భ్రమ మాత్రమే. అందరిలో ప్రజల్లో ఏమైపోయిందంటే ఇది వేస్తేనే పంటలు పండుతాయి. దానికి అంతటి కూడా కారణం ఈ రోజు ఆవు లేకపోవడమే. ఆవు లేకపోవడం వల్ల అసలు ఆవు పేడ మూత్రం ఇంత అద్భుతాలు చేస్తాయి అనేది రైతులకు తెలియకపోవడం కూడా ఒక కారణం. చాలా మంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. గాడ్స్ గ్రేస్ అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని చేస్తే కనుక డెఫినెట్ గా అందరూ ఆరోగ్యంగా తయారవచ్చు. నేచురల్ ఫార్మింగ్ కి అండ్ కెమికల్ ఏదైతే ఉందో ఫార్మింగ్ చేసేటప్పుడు నేచురల్ ఫార్మింగ్ పంట మనకు ఎప్పుడు చేతికి వస్తుంది మేడం? ఎన్ని డేస్ పడుతుంది? ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానివ్వండి, అది ఒక్కటే. కాకపోతే ఏంటంటే అందులో విషయం ఉంటది, ఇందులో అమృతం ఉంటది. అదొక్కటే తేడా. టైం అంతా ఒకటే ఉంటది. ఇప్పుడు మనం సపోజ్ బెండకాయలు నాటాము, సో సేమ్ ఒకటే టైం. ఎంత ఏ పంట ఎంత కాలానికి వస్తుందో అంత టైంలోనే వస్తుంది. సో మనం కెమికల్స్ వేస్తే తొందరగా వస్తుంది లేదా వీటిల్లో తక్కువ టైంలో వస్తుంది అనేది ఏమి లేదు. కాకపోతే సాయిల్ ఆల్రెడీ మనం పాడు చేసేసుకున్నాం కాబట్టి కొంత తక్కువ రావచ్చు అంతే. అది కూడా ఒక 1 year 2 years అంతే. తర్వాత ఇందులో కంటే కూడా మనం నేచురల్ ఫార్మింగ్ లోనే ఎక్కువ పంట తీసుకోవచ్చు.